గురుగారు, ఈ కార్తీక మాసంలో గోష్పాద పరిమాణంలో ఉన్న జలనిధులలో సైతం గంగాదేవి కొలువై ఉంటుందని అంటారు. కార్తీకంలో అంతటా వ్యాపించి ఉన్న ఆ గంగా వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? జలే గంగా తైలే లక్ష్మీ. ఈ కార్తీక మాసంలో నీటిలో గంగమ్మ ఉంటుందట. నీటిలో గంగమ్మ ఉండటం ఏంటండి? అంటే ఏ హరిద్వార్లోనో ఏ కాశీలోనో గంగ ఉందంటున్నావు కదా, అక్కడ గంగ కాదు, నీ ఇంట్లో నీ ట్యాపులో ఇంచి వచ్చేటువంటి నీటిలో కూడా గంగమ్మ కొలువై ఉంటుంది కార్తీక మాసంలో. జలే గంగా, ఏ నీటిలో అయినా సరే గంగమ్మ కొలువై ఉంటుందట. అందువల్ల ఆ గంగమ్మ కొలువై ఉంటుంది కాబట్టి ఆ గంగమ్మని మనం ఇందాక మహాన్యాసం ఎలా అనుకుంటున్నామో అక్కడ గంగమ్మ ఉంది అనేటువంటి భావనతోటి మనం చాలా పవిత్రంగా ఈ నీటిని మనం సేవించాలి. ఈ నీటితోటి మనం అభిషేకాలు అవన్నీ కూడా చేయాలి. అంటే శివుడి నెత్తి మీద నేను గంగమ్మని పోస్తున్నాను, ఆ కాశీలో ఉన్నటువంటి గంగమ్మని నా ఇంట్లో నేను పోస్తున్నాను అనేటువంటి ఉద్దేశ్యంతో, అభిప్రాయంతో మనం అభిషేకం చేయమన్నారు. గంగమ్మ ఎంత గొప్పదంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పి సందోలు శాస్త్రి గారు అంటారు. మహామహిమాన్వితులు, దేవతాంశ సంభూతులు. ఆయన భార్యతో కలిసి ఒకసారి కాశీలో ఉన్నటువంటి గంగమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అలా మంత్రం చేసుకుంటూ అలా మునిగారు. మునిగిన వెంటనే ఒక చెయ్యి ఇలాగ చాచినట్టు అయిపోయిందట గంగమ్మ. అరే నాకేమిస్తావురా అని గంగమ్మ ఆయన్ని ప్రశ్నించినట్టుగా ఆయనకు తోచింది. అరే ఏమి ఇవ్వాలి నేను అని అనుకున్నారు రాఘవనారాయణ శాస్త్రి గారు. అని అనుకొని సరే ఈ దర్భముడి ఉంగరం అంటారు, ప్రతి వాళ్ళకి అది ఉంటుందంటే పితృకార్యాలు ఇవన్నీ చేయటానికి. ఆ సమయానికి అది తోచింది. ఆ దర్భముడి ఉంగరాన్ని గంగమ్మలో వదిలేసేశారు. ఇంటికి వచ్చారు. కాశీలో ఏదో వసతి గృహం, ఆ వసతి గృహంలో మళ్ళీ ధ్యానంలో కూర్చున్నారు. కూర్చుంటే ఆ పూజా గదిలోకి మళ్ళీ తను ఏదైతే గంగలో వదిలేశారో ఆ దర్భముడి ఉంగరం అక్కడ కనపడింది. ఇదేంటమ్మా అంటే ఆయనంత దేవతా నిష్ఠులు. నేను వదిలేశాను కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ వచ్చింది అని అంటే, ఒరే నువ్వు కార్యక్రమాలు చేయాలి కదా, నువ్వు పూజాది కార్యక్రమాలు ఉంటాయి కదా, నీ దర్భ ఉంగరాన్ని నేనేం చేసుకుంటాను రా, మీ ఆవిడని అడుగు నాకేమి ఇవ్వాలో ఇస్తుంది అని. వెంటనే భార్యని అడిగాడు. నేను ఇంటి నుంచి కాసుల పేరు ఒకటి గంగమ్మకి ఇద్దామని తెచ్చాను, ఇదిగో తీసుకెళ్ళి ఇవ్వండి అంది. వెంటనే ఆ కాసుల పేరుని మళ్ళీ గంగమ్మకి సమర్పించారు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, గోష్పాదం ఆ మహాతల్లి, ఆ గంగమ్మ తల్లి ఏదైతే ఉన్నదో ఆవిడ మన యొక్క కోరికల్ని నెరవేర్చగలదు, మన మనస్సులో ఉన్నటువంటి భావాలని గ్రహించగలదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం అది. ఎప్పుడు నీ మనస్సు గంగంత పవిత్రమైతే, నీ మనస్సులో గనక నిర్మలత్వం గనక ఉంటే అమ్మతోటి నువ్వు మాట్లాడగలవు. అది ఈ కలియుగంలో రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహానుభావులు కూడా నిరూపించారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో మిగతాప్పుడు కూడా మనం సేవించాలి. అందులో కార్తీక మాసంలో ఈ జలే గంగా, ప్రతి నీటి బొట్టులోనూ గంగమ్మ కొలువై ఉంటుంది కాబట్టి ఆ నీటి బొట్టును గంగమ్మ కింద భావించుకుంటూ ఆ గోవు అడుగుపెట్టినటువంటి ప్రదేశంగా గంగమ్మని స్వరూపం చేసుకుంటూ మనం చక్కగా ఆరాధన చేస్తూ రుద్రాభిషేకాలు చేస్తూ ఉత్తమ ఫలితాలని మనం పొందేదము గాక.